హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే 12వ పీఆర్సీ అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి 12th పీఆర్సీ పే స్కేల్స్ మరియు 12th పీఆర్సీకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 12వ పీఆర్సీ అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి 2023 జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే 2023 జూలై నాటికి క్లియర్ చేయవలసిన డిఏ బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ చేయాలండి. ఇక అప్పుడే 12th పీఆర్సీకి సంబంధించి ఆ డిఏ అనేది బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి తద్వారా 12వ పీఆర్సీ బేసిక్ పేను ఫిక్స్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా బేసిక్ని ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పే ఆధారంగా హౌస్ రెంట్ అలవెన్స్ను కూడా హైక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే హైక్ చేస్తారు. ఇక పెన్షనల్ విషయానికి వస్తే 2023 జూలై నాటికి ఎంతైతే డిఆర్ ఉంటుందో అంత డిఆర్ను కూడా ప్రజెంట్ బేసిక్లో మెర్జ్ చేసి దానికి మళ్ళీ ఫిట్మెంట్ని యాడ్ చేసి కొత్త పెన్షన్ బేసిక్గా నిర్ణయిస్తారు. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కూడా కొత్త బేసిక్ ఆధారంగా ఏక్యూపీని అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకి 12th పీఆర్సీ అమలు చేయడం వల్ల వచ్చేటటువంటి పే స్కేల్స్ ఎలా లెక్కిస్తారు, దాని ద్వారా బెనిఫిట్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.